వండర్సే తెలుసు, బట్ ఇది 8th వండర్ అవుతుంది. అంతేకాదు, మీరందరూ చూడాల్సిన విషయం, మీ దృష్టిలో ఉన్న లక్ష్మీదేవి కాసేపట్లో కిందకి రాబోతుంది కదా. ఆ లక్ష్మీదేవి రూపం ఒక్కసారి మీరు చూసారే అనుకో. అవును, అందరూ ఇక్కడున్నారేంటి? ఏమన్నా అయ్యిందా? ఇప్పుడు అవుద్దేమో. ఏంటి? ఏం లేదులే. అవునా ఆంటీ, చిరిగిన డ్రెస్ వేసుకొని పూజ చేయొచ్చా? చేయకూడదు. ఏ, నీ డ్రెస్ ఏమైనా చినిగిందా? ఆ, చిన్న డౌట్ వస్తే అడిగాను అంతే. ఇంతకీ ఆ సమంత రాలేదా? వచ్చింది. ఏంటి, వచ్చేసిందా? తను ఇందాకే వచ్చింది. మీకేం కనబడలేదా? ఏం కనబడాలి? అదే, ఇదేంటి ఇలా అయ్యింది? ఏదో జరిగింది. హలో, నిన్నే. నీకేం కనబడింది? మాకేం కనిపించాలి? ఆ సమంత డ్రెస్ మీ అందరికీ ఏదో తేడా ఉన్నట్టు కనిపించలేదు? లేదు, చాలా బాగుంది. పిన్ని కూడా మహాలక్ష్మిలా ఉంది అని అంది. అంతెందుకు, మా అమ్మ కూడా కుందనపు బొమ్మలాగా ఉంది అని అంది. అంటే నీ భాషలో చెప్పాలి అంటే బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ గా ఉంది అని అర్థం. అయ్యింది, మీ అందరికీ ఏదో అయ్యింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అయినా ఆ డ్రెస్ అలా ఉండదే, చిరిగినట్టు ఉండాలే. నీకెలా తెలుసు? ఐ నో. అదే ఎలా? అంటే అనుకుంటున్నాను. అవును, ఈ ఏజ్ లో పట్టులంగా వేసుకొని కూర్చోవచ్చా? ఎందుకు కూర్చోకూడదు? సాముదన చిన్నపిల్లే కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు. అయినా నీకు తెలియదు కానీ మా తమ్ముడు సూర్యకి ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది. సూర్యకే కాదు, మా అందరికీ కూడా సామొదిన బుట్ట బొమ్మలాగా అందంగా చక్కగా కనిపించింది. కనిపించడం ఏంటి, అలానే ఉంది. అసలు నా దిష్టి తగిలేలా ఉంది. ఎందుకు నచ్చదు? రెడీ చేసిందే తనయ్యి ఉంటుంది. ఎంత డ్రామా ఆడారు, ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేశారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.